హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మస్తున్నా. వెల్కమ్ టు శౌర్య బ్రో. సో నేను ఇప్పుడు నా సోషల్ బుక్ చూసుకున్నాను అనమాట. నాకు రేపు ఎగ్జామ్ ఉంది. సో నా సోషల్ బుక్ చూసుకుంటే ద ఎర్లియస్ట్ సోషలిస్ట్ పార్ట్ 2, హిస్టరీ లెసన్ పార్ట్ 2. సో దీంట్లో నేను ఇది చూశాను అనమాట. ఇది చూడండి, పాథోలాటిక్, మెసోలాటిక్, నియోలాటిక్, కాల్థోలాటిక్. మీరు చూస్తే కానీ ఇక్కడ ఫోర్ ఏజెస్ ఉన్నాయి. సో మన మతంలో కూడా 4 ఏజెస్ ఉన్నాయి. సత్యుగము అంటే అందరు ఫ్రెండ్షిప్గా, అందరూ కలిసిమెలిసి ఉండడము. త్రేతాయుగము రాముడి యుగము, ద్వాపర యుగం కృష్ణుడి యుగము, కలియుగం మనం ఇప్పుడు కరెంట్ ఉన్నది. సో దీంట్లో చూసుకుంటే ఇట్లుంది. ఇప్పుడు పాథోలాటిక్ ఏజ్ గురించి చెప్పారు గైస్. ఇక్కడ ఏముందంటే దే లివ్డ్ ఇన్ నోమాడిక్ లైఫ్. దే ఆఫ్టెన్ మూవ్డ్ ఇన్ గ్రూప్స్ సో యాజ్ టు హెల్ప్ అండ్ ప్రొటెక్ట్ వన్ అండ్ అదర్. అర్థమైందా గైస్? దే ప్రొటెక్ట్ వన్ అండ్ అదర్. అది సత్యుగం కాబట్టి ఫస్ట్ యుగం. కలియుగం ఎండ్ అయిన యుగం. ఇంకా ఇక్కడ ఏంటి, మన కుర్నూల్లో కొన్ని పెయింటింగ్స్ అంట. కుర్నూల్లో ఎక్కువ పెయింటింగ్స్ ఉన్నాయంట. కుర్నూలు నుంచి దాటారు కదా మన రాముడు, ఇట్లా అని దాటారు కదా. ఇక్కడ అయోధ్య ఉంటే ఇక్కడ నుంచి వచ్చి తర్వాత లంకకి వెళ్ళారు కదా, అక్కడ అట్లా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే దట్స్ మై థియరీ, దట్స్ ఆల్. నియోలాటిక్ ఏజ్ అనమాట. బిగిన్ ప్రొడ్యూసింగ్ ఫుడ్. ఓకే, వీర డిస్కవర్ అయింది. మనకు తెలిసి ఉండొచ్చు రాముడి యుగంలో త్రేతాయుగంలో వీల్ ఆల్రెడీ ఉందని. అవును, నాకు తెలియదు, నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా చూడొచ్చు. పాండవులు కౌరవుల యుద్ధంలో ఎక్కువ చారియట్స్ ఉంటాయి కదా, దానికి వీల్స్ ఉంటాయి. నియోలాటిక్ ఏజ్. ఓకే, ద్వాపర యుగం. ఇప్పుడు కరెంట్ ఏజ్ కాల్థోలాటిక్ ఏజ్. మనం సెటిల్మెంట్స్ అయిపోయి మన ఏంటి వీఆర్ డూయింగ్ విత్ అలాయ్స్, బ్రాన్స్. అదే మనం ఇట్లా ఇల్లు కట్టుకుని ఇట్లా డిఫరెంట్ మెటల్స్తో డిస్కవర్ చేసాము. ఈ కాల్థోలాటిక్ ఏజ్ ఆల్సో నోన్ యాజ్ కాపర్ స్టోన్ ఏజ్ అనమాట. సో కొంచెము సోషల్కి ఇది మన హిందూ మతంకి కొంచెం రిలేటెడ్. నేను ఫుల్ రిలేటెడ్ అనట్లేదు, ఉత్తినే చెప్తున్నా, సారీ. సో ఇంత ఉందన్నమాట మన సోషల్ టెక్స్ట్ బుక్లో. నేను ఇప్పుడు 6th క్లాస్కి వచ్చాను. ఫస్ట్ టైం చూస్తున్నా ఇదంతా. నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇది చాలామందికి తెలుసుకుంటారనమాట. సో థ్యాంక్ యూ, పీస్.